ఫ్రెండ్స్, ఒకవేళ మీ బడ్జెట్ కనుక స్ట్రిక్ట్లీ 8 నుంచి 9,000 రూపాయల బడ్జెట్లో, అది కూడా మీరు 5G ఆల్మోస్ట్ ఆల్ మెజారిటీ ఆఫ్ ద ఫీచర్స్ అన్నిటితో ఉన్నటువంటి పవర్ ప్యాక్డ్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక పోకో ఈ రోజే అఫీషియల్ గా లాంచ్ చేసినటువంటి పోకో M6 ఫోన్. ఇది రెడ్మీ, పోకో ఏమంటే రెడ్మీ ఇచ్చావు. ఎస్, పోకో M6 అర్థమైందా? కామెంట్ చేయండి. సో దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ అలాగే నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ కూడా చూసేద్దాం. పెద్దగా బాక్స్ కంటెంట్స్ అయితే ఏముండదు. పోకో M6 5G అనేటువంటి మొబైల్ ఫోన్. అండ్ ఇక్కడ మనకు పంపించినటువంటి వేరియంట్ వచ్చేటప్పటికి 8+128GB టాప్ అండ్ వేరియంట్. బేస్ వేరియంట్ వచ్చేటప్పటికి మీకు 4/128 అలాగే 6/128 అంటే 128GB అనేది బేస్ గా తీసుకొచ్చారు. అండ్ దీనిలో మీకు 3 కలర్స్ ఉంటాయి. ఇక్కడ మనకు పంపించింది బ్లూ కలర్, దీంతో పాటు మీకు గ్రీన్ అలాగే బ్లాక్ కలర్ కూడా అవైలబుల్ ఉంటుంది. లెఫ్ట్ అండ్ రైట్ బ్రాండింగ్ అలాగే బ్యాక్ సైడ్ దీనికి సంబంధించి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్. అంతే, ఆలస్యం చేయకుండా బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే మనకి డివైస్, దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా బాక్స్ లోపల కాంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇక్కడే కొంచెం డిసప్పాయింట్మెంట్ ఏంటంటే 10 వాట్స్. ఇవాళ రేపు ఎవరు యూజ్ చేస్తున్నారు? అట్లీస్ట్ 18 వాట్స్. అఫ్ కోర్స్ ఫోన్ 18 వాట్స్ సపోర్ట్ చేస్తుంది, బట్ చార్జర్ మాత్రం మనకి 10 వాట్స్ ప్రొవైడ్ చేస్తారు. అలాంగ్ సైడ్ విత్ USB Type-A to Type-C కేబుల్. అంతే, అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏం లేదు. అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో, ఎస్, ఈ పోకో స్మార్ట్ ఫోనే మనం చూసేద్దాం. సో డిజైన్ అయితే ఈ విధంగా ఉంది. వీళ్ళైతే బ్లూ అంటున్నారు, కానీ నాకైతే ఇది కొంచెం పర్పుల్ కైండ్ ఆఫ్ ఫినిష్ అలాగే డ్యూయల్ టోన్ ఫినిష్ షైనీగా నాకు రావడం జరుగుతుంది. ముఖ్యంగా పోకో ఓజీ డిజైన్ ఏదైతే బ్రాండింగ్ ఉందో ఇదైతే ఫెంటాస్టిక్. అండ్ బై ద వే దీంట్లో మీకు బాక్స్ లో ఏ విధమైనటువంటి కేస్ అయితే రాదు, ఎందుకంటే ఇవి బడ్జెట్ సెగ్మెంట్ లో వస్తుంటాయి కాబట్టి. ఈవెన్ ఫ్రంట్ కూడా వీళ్ళు ఏ విధమైనటువంటి స్క్రీన్ గార్డ్ అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు. ఉందనుకొని డైరెక్ట్ గా మీరు యూజ్ చేసుకోగలరు. సో ఒకసారి అయితే ఐడెంటిఫై చేయండి. అండ్ సైడ్ బాడీ అంతా కూడా మనకి పాలీకార్బోనేట్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ ని యూజ్ చేస్తారు. అండ్ బ్యాక్ కూడా ప్లాస్టికే. ఫ్రంట్ వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 తోటి మనకు ప్రొటెక్ట్ చేయడం అయితే జరిగింది. ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారంటే లెఫ్ట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్. బాటమ్ మీరు చూసారంటే స్పీకర్ గ్రిడ్, Type-C కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్. లెఫ్ట్ సైడ్ మీకు సిమ్ కార్డ్ స్లాట్. ఇందులో మీకు డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ ఉంటుంది. సో సెకండరీ సిమ్ ని మీరు త్యాగం చేయాల్సిన అవసరం లేదు. ఇన్ఫాక్ట్ 1TB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. అండ్ టాప్ మీరు చూసారు అన్నట్లయితే కనుక స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఇక ఆ ఫోన్ యొక్క థిక్నెస్ వచ్చేటప్పటికి మీకు 8.2mm కింద మనకు రావడం జరుగుతుంది. అండ్ టోటల్ ఫోన్ వెయిట్ వచ్చేటప్పటికి మీకు జస్ట్ 196 grams గా మనకు రావడం జరుగుతుంది. లైట్ వెయిట్ గా, కాంపాక్ట్ గా, ఈజీ టు క్యారీ. ఇక అదిలో ప్రాసెసర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకి MediaTek Dimensity సంబంధించినటువంటి 6100+. అఫ్ కోర్స్ ఇది 5G ప్రాసెసర్ కూడా. 7 bands ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీ ఇంక్లూడింగ్ బోత్ స్టాండర్డ్ అలాగే నాన్ స్టాండర్డ్. అలాగే మీకు నేను ఉండేటువంటి ఏరియాలో నేను 5Gని కూడా టెస్ట్ చేసి చూసాను. అప్రాక్సిమేట్లీ మీకు 280 నుంచి 300 Mbps స్పీడ్ దాకా నాకు 5G ఇంటర్నెట్ స్పీడ్ కూడా రావడం జరుగుతుంది. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్లో 5G ఇంటర్నెట్ స్పీడ్స్ ను కూడా మనం అయితే కన్సిడర్ చేయొచ్చు. ఈవెన్ ఇదే కాదు, మీకు డే టు డే లైఫ్ టాస్కింగ్ లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా, ఎలాంటి హ్యాంగింగ్ లేకుండా చాలా సునాయాసంగా అన్ని యాప్స్ ని ఇది ప్రాసెస్ చేయడంతో పాటు, ఒకవేళ మీరు మీడియం కూడా కాదు ఎంట్రీ లెవెల్ గేమర్ అయి ఉన్నట్లయితే కనుక 100% దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. BGMI లాంటివి కూడా ఆడొచ్చు, కానీ కొంచెం చిన్న ల్యాగ్ ఇలాంటి వాటిని అయితే మీరైతే ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఇక దీంట్లో మనకి LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి RAM UFS 2.2. సాధారణంగా ఈ దానిలో మనము eMMCని చూస్తూ ఉంటాం, బట్ UFS 2.2 స్టోరేజ్ మన ముందు తీసుకొచ్చారు. అండ్ బేస్ వేరియంట్ కూడా 128GB తెచ్చారు. సో ఒకవేళ మీకు సరిపోదు అన్నట్లయితే కనుక ఎట్లాగో మనకు మెమరీ కార్డు ఉంటుంది కాబట్టి అప్ టు 1TB దాకా ఎక్స్పెన్షన్ చేసుకోవచ్చు కదా. అక్కడ మీకు బెటర్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంతేకాదు దీనిలో మనకు విర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా మన ముందు తీసుకొచ్చారు. ఒకవేళ మీరు 4GB తెస్తే 4+4, 8GB తెస్తే 8+8, అలాగే 6GB తెస్తే 6+6. అఫ్ కోర్స్ పెద్దగా మనకి ఇదైతే ఉపయోగం ఉండదు, బట్ మల్టీ టాస్కింగ్ లో ఎక్కువ యాప్స్ ని మీరు బ్యాక్గ్రౌండ్ లో రన్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే ఇది ఒక మంచి ఆప్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అండ్ ఫోన్ లో కూడా కొంత బ్లాట్వేర్ అయితే ఉంది. అఫ్ కోర్స్ అదే వీళ్ళ బ్రెడ్ అండ్ బటర్ కూడా. అండ్ వీటన్నిటిని కూడా మీరు రిమూవ్ చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేకుండా. అండ్ దీంట్లో మనకి డిఫాల్ట్ గా వీళ్ళకి సంబంధించినటువంటి MIUI డైలర్ ని మనకు ప్రొవైడ్ చేస్తారు. అవతల వాళ్ళకి ఎలాంటి నోటిఫికేషన్ రాకుండా కాల్స్ ని కూడా మీరైతే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇది MIUI 14 అవుట్ ఆఫ్ ద బాక్స్, అంటే Android 13. మరొక 2 మేజర్ అప్గ్రేడ్స్, అంటే Android 13 ఇచ్చారు కాబట్టి 14 అలాగే 15. అండ్ దీంతో పాటు 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని మనకు ప్రొవైడ్ చేస్తారంట. ఇక డిస్ప్లే విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకి 6.74 inches కి సంబంధించినటువంటి LCD డిస్ప్లే, అది కూడా 90Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అయితే మనం తీసుకొచ్చారు. వీళ్ళు ఇందులో ఎందుకు కాంప్రమైజ్ అయ్యారు నాకైతే తెలియదు. దీంట్లో ఫుల్ హెచ్డీ తెచ్చుంటే మాత్రం ఇది పర్ఫెక్ట్ ఫోన్ అయ్యే అవకాశం ఉంది. అట్లీస్ట్ వీళ్ళు 9,000 రూపాయలు కాకుండా 9,500 రూపాయలు తెచ్చినా కానీ ఇంకా బాగుండేది. బట్ 90Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో మనకు రావడం జరుగుతూ ఉంటుంది. సో పర్వాలేదు, కొంచెం స్మూత్ గా ఉందని చెప్పుకోవచ్చు ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో. ఇన్ఫాక్ట్ దీంట్లో మనకి ఇండోర్ లో మీరు చూస్తున్నారు అన్నట్టయితే 400 nits ఆఫ్ బ్రైట్నెస్, అలాగే మ్యాక్స్ టు మ్యాక్స్ అవుట్డోర్ కండిషన్ లో
అరౌండ్ మీకు 600 నిట్స్ ఆఫ్ మాక్సిమం పీక్ బ్రైట్నెస్ కి మనకి ఇది వెళ్ళడం అయితే జరుగుతుంది. సో అవుట్డోర్ విజిబిలిటీ కూడా ఈ బడ్జెట్ లో ఓకే అని అంటాను. అండ్ సాఫ్ట్వేర్ ద్వారా దీంట్లో మనకి బ్లూరే కట్ ఆఫ్ అదేనండి టీవీ రిహన్లాండ్ సర్టిఫికేషన్ ఉంటుంది సార్, దాన్ని మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ఫుల్ హెచ్ తెచ్చుంటే ఇంకా బెటర్ గా ఉండేదని నా అభిప్రాయం. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పుడు కేవలం ఒకే ఒక్క స్పీకర్ ఉండడం జరుగుతుంది. అఫ్ కోర్స్ స్పీకర్ క్వాలిటీ కూడా లౌడ్ గానే ఉంది. దీంట్లో ఏ విధంగా ఉన్నటువంటి డాల్బీ ఆడియో కానీ లేదా డాల్బీ విజన్ సపోర్ట్ కానీ మనం తీసుకోలేదు. ఈవెన్ స్టీరియో స్పీకర్స్ కూడా రావు. ఇక దీనిలో బ్యాటరీ విషయానికి వచ్చారు అంటే 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొచ్చారు. అలాంగ్ సైడ్ విత్ 18 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి అయితే సపోర్ట్ చేస్తుంది. ఏ డే మీకు ఆరామ్సే బ్యాటరీ బ్యాకప్ రన్ అవ్వడం జరుగుతుంది. బట్ డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే బ్యాటరీలో మనకి 10 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని మాత్రమే ప్రొవైడ్ చేశారు. సో ఛార్జర్ని సో ఆల్మోస్ట్ మీకు 2 hours దాకా మీకు బ్యాటరీ అనేది ఛార్జ్ అవ్వడం జరుగుతుంటుంది. దీన్ని 18 watts కి తీసుకొచ్చి ఉంటే ఇంకా బెటర్గా ఉండేది. ఇవాళ రేపు అంత టైం లేదు. అంటే 2023లో కూడా హోల్ నైట్ ఇవాళ రేపు ఎవరు ఛార్జ్ చేస్తున్నారు? సో దీన్ని మాత్రం ఆ విధంగా మనం అయితే ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. బ్యాటరీ బ్యాకప్ మాత్రం బాగానే ఉంటుంది. బట్ ఛార్జర్ ఇంకొంచెం అప్గ్రేడ్ తెచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. బై ద బై ఛార్జర్ బాక్స్లోనే ఇస్తున్నారు. ఇక ఇందులో ఉన్నటువంటి సెన్సార్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏవైతే వాటన్నిటికి సంబంధించిన సెన్సార్స్ ప్రొవైడ్ చేయడంతో పాటు ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ అలాగే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా మన ముందు ప్రొవైడ్ చేశారు. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే దీనిలో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై ప్రొవైడ్ చేశారు. బ్లూటూత్ 5.3 టెక్నాలజీ మన ముందు తీసుకొచ్చారు. ఎన్ఎఫ్సీని అయితే ఇంటిగ్రేట్ చేయలేదు. అండ్ దీంట్లో మనకి వైర్లెస్ ఎఫ్ఎం సపోర్ట్ ని కూడా తీసుకొని రావడం అయితే జరిగింది. సో ఏం మిస్ చేయకుండా ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ మనకు ప్రొవైడ్ చేసినట్లే. ఇక ఇందులో కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే రేర్ ఇక్కడ మనకు 2 కెమెరాస్ ఉన్నట్టు కనిపిస్తుంటే బట్ ఉపయోగపడేది మాత్రం ఒకటే కెమెరా 50 మెగాపిక్సెల్. మరొకటి ఏఐ కెమెరా అంటాం. పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్స్ క్యాప్చర్ చేసుకునేటప్పుడు డెప్త్ కంట్రోలింగ్ కోసం యూజ్ అవుతూ ఉంటాయి. డీటెయిలింగ్ అనేది ఓకే క్వైట్ డీసెంట్ అని అంటాను. అండ్ దీంట్లో మీకు రేర్ 1080 30 FPS దాకా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. వేరే ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 5 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. అట్లీస్ట్ దీన్ని 8 మెగాపిక్సెల్ ఇచ్చిన ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ఫ్రంట్ లో మీరు వచ్చేటప్పటికి 720లో 30 అలాగే 60 FPS లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. బట్ ఇవాళ రేపు అట్లీస్ట్ ఫుల్ హెచ్డి మ్యాండేటరీ అయిపోతుంది. ఇక ఫైనల్ గా నా కంక్లూజన్, అసలు ఎవరికి మొబైల్ ఫోన్ ఈ ఫోన్ అంతా బాగానే ఉంది కానీ దీంట్లో నాకు 2 పాయింట్స్ మేజర్ డిసడ్వాంటేజ్. ఒకవేళ 9000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో వీళ్ళు ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అలాగే 18 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా తీసుకొచ్చి ఉంటే ఇంకా బాగుండేది. రియల్మీ లాంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో 10-11 వేల రూపాయల బడ్జెట్లో 33 watts తీసుకొస్తున్నారు. వీళ్ళు ఇంకా స్టిల్ 18 watts దగ్గర స్ట్రక్అప్ అయి ఉన్నారు. సో తెచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ అఫ్ కోర్స్ దీంతో పాటు ఫ్రంట్ వచ్చేటప్పటికి 8 మెగాపిక్సెల్ సెన్సార్ తీసుకొచ్చి ఫుల్ హెచ్డీలో వీడియో రికార్డింగ్ కూడా తీసుకొచ్చి ఉంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీని వచ్చేటప్పటికి వీళ్ళు సుమారుగా 8999 లేదా 9500 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది బేస్ వేరియంట్. ఒకవేళ ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ఒక మంచి స్మార్ట్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.